నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కళాకారులకు పుట్టినిల్లుగా బీవీఆర్ కళా కేంద్రాన్ని తీర్చిదిద్దటం అభినందనీయం. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. చంద్రబాబు ఆచంట బహిరంగ సభ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. యువత క్రికెట్ పోటీల్లో నైపుణ్యం సంపాదించి ఉన్నత స్థానాలకు ఎదగాలి. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ. తాడేపల్లిగూడెం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె ప్రారంభం. నిరసన దీక్ష శిబిరం ఏర్పాటు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వారి సేవలు ప్రశంసనీయం. ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్. కళాకారులకు పుట్టినిల్లుగా బీవీఆర్ కళాకేంద్రాన్ని తీర్చిదిద్దిన బుద్దాల వెంకటరామారావు అభినందనీయుడని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో ఆదివారం రాత్రి కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల రామారావు ఆధ్వర్యంలో నెలవారీ సంగీత, నృత్య, సాహితీ, సాంస్కృతిక సమావేశం జరిగింది. ఆర్గనైజింగ్ కార్యదర్శి సిరిమామిళ్ల పెద్దిరాజు సభ పరిచయం చేయగా, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ ఎన్వి రమణారావు సభ ప్రారంభకులుగా కాగా బుద్దాల వెంకటరామారావు సభాధ్యక్షత వహించారు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ చైర్మన్ చెన్నా జనార్దనరావుకు గౌరవ పురస్కారాన్ని డాక్టర్ బీబీ అంబేద్కర్ గురుకులం ప్రిన్సిపల్ భీముడోలు రాజారావుకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అల్లు శ్రీనివాసరావుకు ఉద్యోగ సేవా పురస్కారం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా చేశారు. పేద సన్నాయి వాయిద్య కళాకారుడు తీగ జగదీష్కు ఆర్థిక సత్కారం చేశారు. తొలుత బీవీఆర్ కళాకేంద్రం కళాకారులచే ట్రాక్ సింగింగ్ జరిగింది. గౌరవ అతిథులుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకోట తాతాజీ, పట్టణ మాజీ వైస్ చైర్మన్లు కరి భాస్కర్ రావు, ఎగిన నాగబాబు, న్యాయవాది సిరిగినీడి విజయకృష్ణ, దృశ్య కళల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మానికొండ వెంకటేశ్వరరావు, కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కృష్ణా ఫ్యాన్స్ అధ్యక్షులు లింగంపల్లి గాంధీ ఆధ్వర్యంలో ముద్రించిన సూపర్ స్టార్ కృష్ణ క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించారు. వాళ్ళ జిల్లాలోనే కళలకి పుట్టిలుగా బుద్దాల రామారావు గారు చేసిన కృషి మనందరూ కూడా మరవలేదు. ఇవాళ ఈ బీవీఆర్ కళాకేంద్రం ద్వారా ముగ్గురు ప్రముఖమైన వ్యక్తులకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక సన్నాయి కళాకారుడికి ఆర్థిక సహకారం అందించే ఒక మంచి సదుద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేశారు. మరి ఎంత ఉదారత లేకపోతే, ఎంత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే తనకు అత్యంత ఇష్టమైనటువంటి ఈ కళలని పోషిస్తూ, కళాకారుల్ని తయారు చేస్తూ, కళాకారులకి ప్రోత్సహిస్తూ, తాడేపల్లిగూడెనికి మరి కళాకారునికి ఒక అభినవభావ సంబంధాన్ని ఏర్పాటు చేసిన బుద్దాల రామారావు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన ఓటుకి నేను చాలా మెచ్చుకున్నానని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఎంత ఓపుగా సహనం, మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఉన్నది, ఇంతమందిని సమీకరించడం ఉన్నది, అది కూడా ఏమీ ఆశించకుండా దీని ద్వారా తనకి ఏమొస్తుందంటే ఒక తృప్తి మిగులుతుంది. నేను ఒక మంచి కళాకారుల్ని పోషించి వాళ్ళకి ఏదో ఆర్థిక సహకారం అందించి సమాజంలో ఒక మంచి ఒక డిసిప్లిన్ ఉన్న వ్యక్తులకి
నేను సన్మానం చేయడం ద్వారా ఒక కళాకారుడికి న్యాయం జరుగుతుందని ఒక మంచి ఉద్దేశం ఉన్నది దాని వెనకాల కనపడుతుంది. మనస్ఫూర్తిగా మనం అందరం కూడా బొద్దాల రామారావు గారిని అభినందించవలసిన అవసరం ఉంది. అలాగే ఇవాళ సన్మానం అందుకుంటున్న మా మిత్రుడు చెన్న జనార్దన్ రావు గారు, ఆయన వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ అమ్మాయిని బాగా చదివించి మరి హోటల్ మేనేజ్మెంట్లో మంచి ప్రావీణ్యత సంపాదించేలాగా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అమ్మాయి ఎంతో అభిలాషతోటి ఒక సొసైటీకి మన ఏదైనా సర్వీస్ చేయాలని ఒక ఉదారమైన మరి మనస్తత్వంతో ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ని గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా అనేక సేవా కార్యక్రమాల్లో అనేక మందికి సహకారం అందిస్తూ తన వంతు సహకారంగా సొసైటీకి కృషి చేస్తున్న చిరంజీవి కూడా ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తూ, చరణ్ జనార్దన్ గారు అయితే చాలా మృదు స్వభావి. అలాంటి జనార్దన్ రావు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రాజారాం మాస్టర్ మరి ఇక్కడున్న సోషల్ వెల్ఫేర్ మన మాధవికి మెమోరియల్ గురుకుల పాఠశాల దగ్గర 1000 మంది స్టూడెంట్స్ ఉన్న మంచి ఆర్గనైజ్డ్ స్కూల్ అది. దానికి ముందు నుంచి రాజారావు బాగా కృషి చేయడం, పిల్లలకి ఒక మంచి అభిలాష ఏదో వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళకి ప్రోత్సహించడం, వాళ్ళకి ఏ అభిరుచి ఉంటే ఆ అభిరుచిని వాళ్ళని ప్రోత్సహించి ఎంకరేజ్ చేయడం ద్వారా అనేక స్కూల్కి అన్ని రకాలుగా కూడా గుర్తింపు తీసుకురావడం జరిగింది. జాతీయ స్థాయిలో కూడా మన స్కూల్కి గురుకుల పాఠశాలకి మంచి గుర్తింపు తీసుకురావడం కాకుండా ఒక ఉత్తమ ఉపాధ్యాయుని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో గుర్తింపు పడటం, తాను యాదవ జీవితాన్ని కళారంగానికి అంకితం చేస్తూ మరి ఆరోగ్యాన్ని కుటుంబాన్ని కూడా అలక్ష్యం చేస్తూ మరి సమాజానికి శాంతి సౌఖ్యాలు సమకూరాలని, వారి యొక్క ప్రదర్శనలతో మానసిక వికాసం ప్రేక్షకులందరికీ కలగాలని ఆజన్మాంతం కృషి చేస్తున్నటువంటి కళాకారులకి వృద్ధాప్యంలో అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మనం పూర్వం ప్రభువులు కళాకారులని ఆదరించేవారు. ఇప్పుడు మనం ప్రజలే ప్రభువులు కాబట్టి ప్రజల నుంచి కూడా మన పొందట్లో ఎంతో కొంత మరి వారికి ఆర్థిక సహకారం చేయడం ద్వారా మన వంతు బాధ్యత నెరవేర్చి దృఢంగా సాగడం పట్టణం మన వేదిక ద్వారా ఎందరో ఉదాహరణమైనటువంటి వ్యక్తులు రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా తాడేపల్లి పట్టణంలో ప్రతి నెల వేలాది రూపాయలు 30,000 నుంచి ₹1,00,000 వేదిక ద్వారా ప్రతి నెల 32 సంవత్సరాల నుంచి సహాయం చేస్తున్నాం. అలాగే కరోనా కష్టకాలంలో కూడా నెలవారీ కార్యక్రమాలు మానేసినప్పటికీ ఆ 24 నెలల్లో ₹12 లక్షల మన వేదిక ద్వారా ఒక్కొక్కడికి ₹2,500 అసలు మనీ అందించలేని స్థితిలో కూడా వారి అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. దానికి నేను దాతలందరికీ మరి హృదయపూర్వకంగా నేను ఆదరణ చేస్తున్నాను. సన్మానం అనే దీంతో మమ్మల్ని ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా బొద్దాల వెంకటరామారావు గారిని వారికి అభినందనలు తెలుపుకుంటున్నాను. మేము మా చిన్నమ్మాయి త్రికళ స్థాపించినటువంటి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం కానీ, అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్లు వారు ఏదైనా ల్యాప్టాప్లు కావాలన్నా కానీ ఇవ్వడం కానీ, అలాగే ఒంటరి మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం కానీ, అలాగే వృద్ధాశ్రమాలకు అనాథాశ్రమాలకు నెలవారీ బియ్యం పంపిణీ కార్యక్రమాలు కానీ నేర్పించడం జరిగింది. ఈ సన్మానానికి నన్ను పిలిచినందుకు చాలా సంతోషించాను. మొట్టమొదటి ఏంటంటే నేను ఈ ప్రాంగణంలో
కింద కూర్చొని చూసేవాడు చాలాసార్లు. ఈరోజు సార్ దయ వల్ల నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే నేను చాలా మరి సమాజానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేశాను. ఆ కార్యక్రమాలను తెలుసుకుని గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు ఈ సన్మానం చేసినందుకు ముఖ్యంగా బొద్దాల రామారావు గారి పాదాభివందనాలు తెలియజేస్తాను. నాకు మొట్టమొదట ఈ స్టేజ్ ఎక్కినప్పుడు భయవేసింది, ఎందుకంటే ఇక్కడ ఉద్దండులు ఉన్నారు. చంద్రబాబు ఆచంట బహిరంగ సభ విజయవంతం అయిందని, ఆ సభకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి హాజరైన ప్రతి ఒక్కరికి సోమవారం ప్రెస్ మీట్ పెట్టి కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ అంటూనే ఎన్నిటినో మూల పాడేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు పక్కకు తోసేశాడు, రాజధాని నిర్మాణానికి ఇటుక కూడా పేర్చలేదని, ఉద్యోగుల సిపిఎస్ ఊసే ఎత్తడం లేదని, ఇవన్నీ మచ్చుతొనుక మాత్రమే అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో వలవల బాబ్జీతో పాటు పార్టీ నాయకులు గొర్రెల శ్రీధర్, కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, దాసరి అప్పన్న, ఎరుబండి సతీష్, పసలపూడి రాంబాబు, ముప్పిడి రమేష్లు పాల్గొన్నారు. నిన్నటి రోజున కదిలిరా ఎన్నికల శంఖారావం మరి పూరించడానికి మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆచంట నియోజకవర్గం రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ప్రతి విలేజ్ నుంచి అలాగే ప్రతి వార్డు నుంచి కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సుమారు 80 బస్సుల్లో 100 కారుల్లో అలాగే 500 మోటార్ సైకిళ్లతో ర్యాలీగా ఇక్కడి నుంచి తరలి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి జయప్రదం చేసినందుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట తప్పను మడమ తిప్పను అన్న విషయాన్ని మరి ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఆ మర్చిపోయిన ఫస్ట్లోనే ఆయన ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పడం జరిగింది. కానీ ఫస్ట్ మీటింగ్లోనే కేంద్ర ప్రభుత్వానికి తన కేసుల గురించి సాగిలపడిపోయి ఆ ప్రత్యేక హోదా అనేది మర్చిపోవడం జరిగింది. అలాగే నేను వస్తే వారం రోజుల్లో ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టుగా కనపడుతుంది. మద్యపాన నిషేధం అని చెప్పి దశల వారీగా రద్దు చేసేస్తాను మద్యపానాన్ని చెప్పి దశల వారీగా పెంచుతూ మరి ఈయనకి ఇచ్చింది 5 సంవత్సరాల అధికారం అయితే 25 సంవత్సరాలకు సరిపడగా 25,000 కోట్ల రూపాయలని మద్యపానం మీద అప్పు తెచ్చిన చరిత్ర కలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారో అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఎక్కడైనా ఒక్క సంవత్సరం అన్నా జాబ్ క్యాలెండర్ ఎవరికైనా ఇచ్చాడా? ఎవరికైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడం తిప్పడం అంటే ఇవే ఉదాహరణ. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఎన్నో మాయమాటలు చెప్పి మోసగించి అధికారంలో రావడం జరిగింది. పాదయాత్ర చేస్తూ కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, కరెంటు బిల్లులు పెంచాం, నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గిస్తాం అని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేశాడు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మడమ తిప్పి కరెంటు బిల్లులు 9 సార్లు పెంచాడు. అమరావతిని ఆంధ్ర రాష్ట్ర రాజధాని కాదు 3 రాజధానులు చేస్తానని చెప్పని ఎక్కడా కూడా ఒక్క ఇటుకు పెట్టేయకుండా ప్రజలను మోసం చేశాడు. ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. వారి కేసులకు భయపడి కేంద్రం వద్ద నోకాలు వడ్డీ
ప్రత్యేక రాష్ట్రం తీసుకురాలేదు హోదా. అదేవిధంగా ఇన్ని రకాల మోసం చేసి ఈరోజు మరలా జగనే మా నమ్మకం అని చెప్పని బోర్డులు తగిలించుకొని ఇంకా మరొకసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసి ఈ గడిచిన ఈ 4 సంవత్సరాలలో ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఏదో కొంతమందికి బట్టను నొక్కేనని అపంతో ఈ రాష్ట్ర ప్రజానీకానికి చాలా అన్యాయం చేశాడు. అన్ని విధాల రైతాంగానికి అయితే ఇన్పుట్ సబ్సిడీస్ కానీ, వ్యవసాయానికి కావాల్సిన సంబంధించిన పనిముట్లు కానీ ఏ విధమైనవి కూడా చేయలేదు. అలాగే ఇరిగేషన్ సిస్టంలో మరి మనం ఈ పశ్చిమ గోదావరి జిల్లా కానీ, తూర్పుగోదావరి జిల్లా కానీ, గోదావరి మీద మనం అటు వెస్ట్రన్ డెల్టా కానీ, ఇటు సెంట్రల్ డెల్టా కానీ, అలా ఈస్టర్న్ డెల్టా కానీ కాలువల ఆధునీకరణ కానీ, అలాగే డ్రైనేజీల ఆధునీకరణ కానీ చేయకుండా కొంచెం కొద్దిపాటి వర్షాలు వస్తే మరి మొత్తం పొలాలు మూలిపోవడం, రైతాంగానికి మరి చాలా నష్టాన్ని చేకూర్చిన విషయం మరి రాష్ట్రంలో ఉండే ప్రజానీకం గమనించాలి. స్థానిక వాకర్స్ అసోసియేషన్ గ్రౌండ్లో గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు గొర్రెల శ్రీధర్ నిర్వహణలో జరుగుతున్న క్రికెట్ పోటీలు సోమవారానికి 11వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం జరిగే పోటీలను ప్రారంభించడానికి అతిథులుగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ, జిల్లా బీజేపీ అధ్యక్షులు నర్సి సోమేశ్వరరావులు పాల్గొన్నారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ప్రతి ఏటా క్రికెట్ పోటీలను నిర్వహిస్తూ స్ఫూర్తిదాయకంగా గొర్రెల శ్రీధర్ నిలిచారని ఈతకోట తాతాజీ, నర్సి సోమేశ్వరరావులు అభినందించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్లో 56 జట్లు పాల్గొన్నాయన్నారు. ప్రథమ విజేతలకు 25,000 రూపాయలు, రన్నర్ జట్టుకు 15,000 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు 5,000 రూపాయలు చొప్పున బహుమతులను ఇవ్వనున్నట్లు తెలిపారు. గొర్రెల లక్ష్మీనారాయణ గారు జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి మరి గొర్రెల శ్రీధర్ గారు మరి క్రికెట్ టోర్నమెంటు మరి జరిగిన 7 సంవత్సరాల నుంచి ఎంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో 7 సంవత్సరాల క్రితం ప్రారంభించి మరి దినదిన అభివృద్ధి అయినట్టు ప్రతి సంవత్సరం పెరుగుతూ లాస్ట్ ఇయర్ 52 టీంలు వస్తే ఈ సంవత్సరం 56, అంతకుముందు 50 లోపు ఉన్నాయి. ఈ రకంగా ఒక మంచి ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం ఇది. ఎటువంటి వ్యసనాలకి లోనొకటి యువతి వాళ్ళు సంక్రాంతి పండుగ వస్తే స్కూల్స్ వాళ్ళు ఉద్యోగాల్లో చేసే వాళ్ళు ఉంటారు, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉంటారు, సెలవులకి అమ్మమ్మలకి లేకపోతే తండ్రి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా వేరే రకంగా దారి మల్లకుండా ఒక ఈ 10-15 రోజులు ఈ పోటీల్లో వాళ్ళంత ఉత్సాహంగా పాల్గొంటే దాని ద్వారా వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగుంటుంది, శరీర దౌర్యం అన్నీ ఉంటాయి. ఇదే కాకుండా ఈరోజు ప్రపంచంలో మన భారతదేశంలోనూ క్రికెట్ క్రీడల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. కాబట్టి క్రికెట్లో ప్రావీణ్యత సంపాదించిన ప్రతి యువకుడికి చక్కటి భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు ఉండమే కాకుండా వాళ్ళ జీవితంలో కూడా అది దాని మీద నిజంగా దృష్టి పెట్టుకున్నాడు. ఎదరికెళ్ళిన రోజున చక్కటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని దేశంలో ఒక సెలబ్రేట్గా అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంతోమంది చూస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే మన హయాంలోనే వివిధ తరాలు మారుతూ ఇప్పుడు నూతన తరం యువత ఈ క్రికెట్లో ఇప్పుడు దేశం తరపున ఆడుతున్న వాళ్ళంతా కుర్రోళ్ళే. మా తండ్రి గారి పేరు మీద గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ పేరు మీద గత 7 సంవత్సరాల నుంచి కూడా మరి క్రికెట్ టోర్నమెంటు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు 56 టీములు మరి టోర్నమెంట్కి రావడం జరిగింది. అలాగే మరి 11వ రోజు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. లీగ్లు అయిపోయినాయి, సెకండ్ లీగ్ జరుగుతూ ఉంది. ఈ ఆటల పోటీ విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే ఒక స్నేహపూరితమైన వాతావరణంగా జరుగుతూ ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా. దాని విషయంలో చిన్న కరీం గారు, సలాం ఇలా యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున బాధ్యతలు తీసుకొని ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా ఒక స్నేహపూరితమైన వాతావరణంలో జరుగుతూ గత 7 రోజుల నుంచి 7 సంవత్సరాల నుంచి చక్కగా జరుగుతూ ఉంది. దీనికి వీరందరి యొక్క కృషి ఏదైతే ఈ పండుగలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా యువతలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనికి సహాయ సహకరించి అందరినీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పిలవగానే వచ్చిన తాతాజీ గారికి, సోమేశ్వరరావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. సంక్రాంతి పండుగ వస్తుంది అంటే ఎటువంటి మద్యానికి బానిస అవ్వకుండా గుండాట్లని, ప్యాకెట్లని, ఏదో బెట్టింగ్లని రకరకాలుగా
చెడు వ్యసనాలకి వెళ్లకుండా తమ్ముడు మంచి ఆలోచనతోటి 7 సంవత్సరాల క్రితం ఒక క్రికెట్ టోర్నమెంట్ ద్వారా అంటే వ్యాయామం, దేహదారుఢ్యం, అలాగే మనకి కావాల్సినటువంటి మానసిక ఉల్లాసం కూడా పొందే విధంగా ఇందులో ప్రైజ్ మనీ కూడా పెట్టి సుమారు 56 టీంలు అంటే 1000 మంది సభ్యులు పాల్గొనే విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడాన్ని నేను భారతీయ జనతా పార్టీ తరఫున సోదరుని నేను అభినందిస్తా ఉన్నాను. ఇవాళ సోదరుడు గొర్రెల శ్రీధర్ అన్ని రాజకీయ పార్టీలని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. అంటే రాజకీయాలకు అతీతంగా ఇది ఒక స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమం మాత్రంగానే చూడాలి తప్ప ఇది ఒక పొలిటికల్ పార్టీ. తమ్ముడు మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీలను కూడా ఇన్వాల్వ్ చేసి వారి యొక్క మద్దతుని, వారి యొక్క ఆశీస్సుల్ని ఇక్కడ చేసే టీంకి ఇచ్చే విధంగా మరి చేయడానికి కూడా సంతోషించదగ్గ విషయం. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించి ఆటో వారి పొట్ట కొట్టొద్దు అంటూ తాడేపల్లిగూడెం ఏరియా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6 గంటల నుండి మంగళవారం ఉదయం 6 గంటల వరకు సమ్మె ఆందోళన చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యాలు కల్పిస్తామంటూ రాజకీయ పార్టీలు తమ ఎజెండాలో పొందుపరుస్తున్నారు. ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు రవాణా సదుపాయం కల్పిస్తే తమకు ఉపాధి లేకుండా పోతుందని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలకు చెందిన 24 ఆటో యూనియన్ జేఏసీగా ఏర్పడి తాడేపల్లిగూడెం ఏరియా ఆటో యూనియన్ స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్లో శిబిరం వేసుకొని వందలాది మంది ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు. ఏరియా ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షులు కర్రెడ్డి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లు చిన్నం విజయ్ కుమార్, అద్దంకి పురుషోత్తం, సెక్రటరీ బంకురు ప్రసాద్, కోశాధికారి కట్టా కృష్ణ, ఆటో యూనియన్ ప్రెసిడెంట్లు వల్లెపు వెంకట్రావు, ఉనిరిమర్తి బాలాజీ, మద్దా శ్రీను తదితరులు నాయకత్వం వహించారు. ఈలే ఆంజనేయులు విగ్రహం వద్ద ఆటో యూనియన్ నాయకులు సమ్మె శిబిరంకు నాయకత్వం వహించారు. ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటోవాడి పొట్ట కొట్టొద్దు అనే ప్లేక్ కార్డులతో నినాదాలు చేశారు. కాగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ శిబిరానికి విచ్చేసి తమ మద్దతు తెలియజేశారు. స్త్రీలకు ఉచిత ప్రయాణం పెట్టడం జరుగుతుంది ఆ ఏపీఎస్ఆర్టీసీలో. ఈ కార్యక్రమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే ఆయన దృష్టిలో పెట్టుకుని మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందు ఆయన కూడా పెడతారని మనకు కొన్ని ఊహాగానాలు వచ్చినాయి. ఇలా పెట్టడం వల్ల ఆటో కార్మికులు చాలామంది నష్టపోతారు. మేము ఎవరికో కూడా అనేక రకాలుగా డిగ్రీలు చదువుకుని, అనేక రకాల చదువులు చదువుకుని, అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఈ రోజున ఆటోలు తిప్పుకుంటున్నాం. ఎవరిని కూడా మేము ఉద్యోగాలు ఇవ్వండి అని అడగలేదు. అందరం కూడా కుటుంబాలని జీవనం సాగిస్తున్నాం. మేము ఎవరు కూడా ఆశించుకోకుండా మా పట్టదెబ్బల కోసం మేము తిప్పలు పడుతుంటే ఈరోజు ఫ్రీ బస్ అనేది పెట్టడం వల్ల ఆటో కార్మికులు అందరూ కూడా సర్వనాశనం అయిపోయి అనేక రకాలుగా ఈ రోజు తెలంగాణలో చూస్తున్నాం. అనేక రకాలుగా చాలామంది కొంతమంది ఊరేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి ఈ యొక్క ఉచిత బస్సు అనేది ఫ్రీ అనేది విరమించుకోవాలి. ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ నాయకులైనా సరే ఈ యొక్క ఆటో కార్మికులు వ్యతిరేకంగా చేసి ఈ కార్యక్రమాన్ని విరమించుకోవాలని కోరుకుంటూ, నిరుద్యోగులుగా అనేక ఇబ్బందులు పడుతూ మా కుటుంబాలను కొనసాగించే టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వెసులుబాటు ఇచ్చింది. 10,000 రూపాయలు ఇచ్చిన తరుణంలో జీవనం కొనసాగించే టైంలో ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టి ఆటో మహిళలకు ఫ్రీ సర్వీస్ అని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడమైనది. దాని తదుపరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందస్తు చర్యగా ముందే ప్రయాణికుల మహిళలకు ఫ్రీ సర్వీస్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల మా ఆటో కుటుంబాలు అనేక మంది నిరుద్యోగులు పిల్లలను పెంచుకోవడానికి, కుటుంబం కొనసాగించడానికి అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ఇప్పటికే వ్యాపారాలు లేక, ఇప్పటికే ఆటో తోలుకునే పరిస్థితి లేని సమయంలో ఫైనాన్స్ను కట్టుకోలేక కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పుల్లాయిగూడెం అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ నిర్వాహకులు చెన్నా జనార్దన్, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, మండల వైసీపీ అధ్యక్షులు హరిబాబు, సర్పంచ్ సిహెచ్ మల్లేశ్వరరావు, ఎంపీటీసీ ఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్స్ వారి యొక్క సౌజన్యంతో మా పెదముర్తి మరియమ్మ ముసలయ్య దంపతుల యొక్క ఇల్లు శుక్రవారం నైటు
షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోవడం జరిగింది. ఇది తెలిసిన వెంటనే కొంత ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు, మన మల్లేశ్వరరావు గారు, మా ఎంపీటీ సభ్యులు మార్లపూడి సుబ్బారావు గారు, అదేవిధంగా మా యొక్క హరిబాబు గారు, మా మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు సొసైటీ బెషీర్ గారు, మేమందరం కూడా నిన్న మొన్న కూడా వారికి కొంత ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. ఈ గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్స్ వారు కూడా ఈవేళ వంట పాత్రలు ఇవన్నీ సామానం తీసుకొచ్చినందుకు వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కట్టుబట్టలతోటి బయటికి రావడం జరిగింది. చాలా నష్టం జరిగింది. 5-6 లక్షల ఆస్తి నష్టం కూడా జరిగింది. దీన్ని మా యొక్క మంత్రివర్యులు శ్రీ డిప్యూటీ సీఎం గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. ఈ యొక్క కొత్త దంపతుల యొక్క కాల్పోయిన దాన్ని ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ యొక్క సర్టిఫికేట్స్ తీసుకుని గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళ ఇల్లు నిర్మించుకోవడానికి సహాయం చేయడానికి వారు ఆదేశాలు కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఇదే కాకోకుండా ఈ గ్లోబల్ ఆర్గనైజేషన్ వారు, సపోర్ట్ ఆర్గనైజేషన్ వారి వల్లనే అందరూ కూడా ఈ యొక్క పేదలు అయినటువంటి మరియమ్మ ముసలయ్య గారికి వారి యొక్క సహాయ సహకారాలు వారి మానవతా దృక్పథంతో చేయాలని, అదేవిధంగా మా వంతు కూడా పార్టీ వేడిగా కూడా వీరికి అన్ని రకాలుగా కూడా ఈ యొక్క పేద కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో పుల్లాయిగూడెం గ్రామంలో మరియమ్మ ముసలయ్య అనే వృద్ధ దంపతులు ఇక్కడ నివసిస్తున్నారు. ఆ రోజు రాత్రి ఆకస్మికంగా అగ్ని ప్రమాదం జరిగి ఇంట్లోంచి ఏమీ కూడా బయటికి తీసుకునే పరిస్థితి, అంటే వాళ్ళ ప్రాణాల్లో నిలబెట్టుకుంటా బయటికి రావడం జరిగింది తప్ప ఇంట్లో సమస్తం కూడా వారికి ఏమీ లేకుండా నష్టపోయారు. దాని గురించి గ్రామంలోని పెద్దలందరూ కూడా ఇలాగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి చెన్నా త్రికళకి తెలియపరచగా ఆవిడ తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఫస్ట్గా ఉన్న నాకు చెప్పి ఇవన్నీ నిత్యావసరానికి కావాల్సినవన్నీ కూడా వారికి ఏవైతే కావాలని గ్రామ పెద్దలందరూ తెలిసారో అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు తమ సమ్మెలో భాగంగా సోమవారం నాడు మున్సిపల్ కార్యాలయం నుండి ఊరేగింపుగా వచ్చి పోలీస్ ఐలాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. మానవహారంలో తమ డిమాండ్లపై నినాదాలు చేశారు. మున్సిపల్ వర్కర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్, ఏరియా కార్యదర్శి ఓసూరి వీర్రాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు మండలి జయసుధ, కార్యదర్శి కె చంద్రరావు, కోశాధికారి కాటమరాజు, రాష్ట్ర కోశాధికారి తాడికొండల వాసు, ఆర్గనైజింగ్ కార్యదర్శి మండలి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి అల్లం నరేంద్ర కుమార్, నాయకులు నాగరాజు, మండలి రామకృష్ణ, రౌతు రాజేష్, దనాల రవి, కళింగ శ్రీను, బి శివశంకర్, బొబ్బిలి రామాంజనేయులు, లక్కవరపు శ్రీను, రమణ, బాదంపూడి శంకర్, బైపే సుబ్బారావు, ప్రవీణ్, చేపల సావిత్రి, సత్యవతి, వరలక్ష్మి, కోటమ్మ తదితరులు నాయకత్వం వహించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ 6 కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి ప్రారంభించిన సమ్మె ఈ రోజుకి 6వ రోజుకి చేరుకుంది. ప్రభుత్వం మధ్యలో యూనియన్లని చర్చలకు పిలిచింది. అయితే చర్చల్లో ఇంతవరకు ఏ విధమైన పురోగతి కూడా రాలేదు. ఎందుకంటే ప్రభుత్వం చేసే ప్రతిపాదనలు కార్మికులకి ఉపయోగపడేదిగా ఏమీ లేదు. ఉదాహరణకి మేము కనీస వేతనం మరి ఇచ్చి 26,000 ఇవ్వాలని కోరుతున్నాం. గతంలోనే మాకు ఈ కాంట్రాక్ట్ కార్మికులకి, అవుట్సోర్సింగ్ కార్మికులకి 15,000 జీతం రూపంలోనూ 6,000 హెల్త్ అలవెన్స్ రూపంలోనూ వేరువేరుగా ఇస్తున్నారు. అంటే మొత్తం 21,000 తీసుకుంటున్నాం ఇప్పటికే. మొన్న మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చల్లో మీకు 2 అకౌంట్లలో ఇస్తున్నాము, 2 అకౌంట్లలో కాకుండా 21,000
కనీస వేతనం కింద ఒకే అకౌంట్లో ఇస్తామని చెప్పి సమ్మె విరమించమని కోరారు. ఇది ఇప్పటికే 21,000 తీసుకుంటున్నాం 3 సంవత్సరాలుగా. 21,000కి ఒక్క పైసా కూడా పెరగదు. కానీ వారు చెప్పింది ఏంటంటే దీన్ని కనీస వేతనం చేస్తామంటున్నారు. కనీస వేతనం 21,000 అయినప్పుడు దానికి బేసిక్కి డిఏ కూడా కలపాల్సిన అవసరం ఉంటుంది, హెచ్ఆర్ఏ కలపాలి. అవేమి ఇవ్వరట. కేవలం 21,000 ఇదివరకు 2 జేబుల్లో పెడుతున్నాం, ఇప్పుడు ఒక జేబులోనే పెడతామని చెప్పి చాలా మాటల గారడీ చేశారు. మాటల గారడీ వల్ల సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతాయండి? కార్మికుడి సమ్మెకి దిగిన తర్వాత వాళ్ళు ఎంతో కొంత ఈ 3 సంవత్సరాల్లో ఇన్ని రేట్లు పెరిగినాయి, మరి కరెంటు ఛార్జీలు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి, అన్ని రకాల ధరలు పెరిగిపోయినాయి. జీవన వ్యయం విపరీతంగా ఈ 3 ఏళ్లలో 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోతే ఈ రోజుల్లో పెరిగిన ధరల గురించి కనీస వేతనాలు పెంచమని అడుగుతున్నాం. మున్సిపల్ కార్మికులు 6 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఇక్కడ నెల నుంచి మున్సిపల్ కార్మికులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. మున్సిపల్ కార్మికుల చర్చల విషయంలో మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళ సహాయక బృందం ఆయన పెట్టుకున్న వాళ్ళు ఈ సమ్మె మీద సరైన నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో, కానీ మరి ఈ బడుగు బలహీన వర్గాల జీతాలు నెత్తి మీద మొట్టి ఇంకొక 500 ఇంకో 1,000 రూపాయలు తగ్గించి ఇచ్చే మోడల్లో మీకు ఇది 21,000 ఒకసారి ఇచ్చేస్తామని చెప్తున్నారు తప్ప 21,000 ఒకసారి ఇవ్వటం వల్ల పిఎఫ్ రూపంలో ఇప్పటికే 15,000 ఇస్తున్నప్పుడు 2,000 కట్ అవుతుంది, 21,000 ఇస్తే 3,000 కట్ అవుతుంది. కాబట్టి అప్పుడు 19,000 జీతం చేతికి వచ్చే కార్మికుడికి ఇప్పుడు 18,000 చేతులు పెడతానంటున్నాయి. ఎప్పుడో ఈయన ఏదో కార్మికులు లేనట్లు, జనం ఉద్యోగ నిరుద్యోగులు లేనట్లు, ప్రభుత్వ ఉద్యోగుల వయసుని 58 నుంచి 60, 60 నుంచి 62, 62 నుంచి 64, 64 నుంచి 66 తీసుకెళ్ళిపోయే పరిస్థితి చేస్తున్నారు తప్ప నిరుద్యోగులకి వీళ్ళకి ఉద్యోగాలు కల్పిద్దాం, వీళ్ళ 58 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఉద్యోగం చేయలేరనే నిర్ణయం మరి వీళ్ళ సలహాదారులు ఎవరు ఇవ్వలేకపోతున్నారో ఏంటో తెలియదు, కానీ ఇవాళ అడ్మినిస్ట్రేషన్ మొత్తం నాశనం చేస్తున్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల్ని నాయకుల్ని కేకేసి మీ సమస్యలు పరిష్కరిస్తాం అని 2 దఫాల టైం అడిగితే మా ఏఐటీసీ ఆధ్వర్యంలో 10 రోజులు ఒకసారి రాజకీయ నాయకులు అధికారులు ఏం చెప్తే దాన్ని మేము తలొగ్గి కార్మికులు సదనెత్తుతూ అప్పటికి సిఐటియు సమ్మెలకు వెళ్ళిపోయినా మేము ప్రభుత్వం మాటిని మా కార్మికులకు ఎంతో కొంత మేలు చేస్తారని అధికారుల మాట రాజకీయ నాయకుల మాట విని సమ్మెకి వెనక్కేసుకున్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలు అయినా కనీస వేతనం 26,000 చేయలేదు. ఇప్పుడు సమ్మె చేస్తూ మేము చర్చలకు పోతే 21,000 ఇస్తున్నాం, మేము వచ్చిన తర్వాత మీకు 9,000 పెంచాం, దానికన్నా ఎక్కువ పెంచలేం, మాకు బడ్జెట్ లేదంటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రూడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్,
కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. క్రిస్టియన్ మైనారిటీ సెల్ నూతన కార్యవర్గం సమర్థవంతంగా తమ బాధ్యతలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం కోటు సత్యనారాయణ అన్నారు. క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన జీజే జ్యోతి ఆనంద్ సోమవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి కోటు సత్యనారాయణను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, పోట్ల ఏడుకొండలు, సంపత్, చెన్హర్, నాగబుజ్జి, కె నాగేశ్వరరావు, సుధీర్, జస్పాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కోటు సత్యనారాయణకు ఆదర్శ అవార్డును అందజేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మిత్రులు జాన్సన్ గారు, అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మిత్రుడు జ్యోతి ఆనంద్, అలాగే టౌన్ క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా రాజాబాబు, రాజా ఎలీషా, జిల్లా జాయింట్ సెక్రటరీగా మన నాగబుజ్జి, నియోజకవర్గంగా నాగేశ్వరరావు, అలాగే రవికుమారు, అన్నిటికీ కూడా వీళ్ళందరికీ బెనహరేమో అధికార ప్రతినిధి, అంటే రాష్ట్రంలో మైనార్టీ సమస్యలు కానీ మైనార్టీల గురించి మాట్లాడటానికి ఆయనకి అధికార ప్రతినిధిగా ఆయన్ని ఇవాళ జాన్సన్ గారు నియమించడం జరిగింది. వారికి నియామక పత్రాలన్నీ కూడా వారు అందజేస్తారు. ఇవాళ రాష్ట్రంలో ఒక సుపరిపాలన, ప్రజలందరూ కూడా సంతోషకరంగా ఉండే పరిపాలన అందిస్తున్న జగన్ గారి పట్ల క్రిస్టియన్ మైనార్టీ సోదరులు అయితే మూల స్తంభాలాగా నిలబడి మరి అన్ని రకాలుగా కూడా ప్రజలకి ఎవరితోటి మంచి పరిపాలన అందుతుందో వారి నాయకత్వాన్ని బలపరచాలని వారి ప్రచారం రూపంలో కానీ వారి పార్టీ కృషికి కానీ కృషి చేస్తారు. వారందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ జగన్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఎందుకంటే దుర్మార్గులు పొంచి ఉన్నారు. మన భారతదేశానికి పాకిస్తాన్ ఎలాగైతే శత్రు దేశం కింద ఉండి అదును చూసి దెబ్బ కొట్టాలని ఎలాగైతే చూస్తుందో, ఇవాళ రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాల నుంచి ఒక గొప్ప పరిపాలన, ఎవరు ఊహించిన విధంగా సంక్షేమ పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ గారిని ఏదో రంగా దెబ్బకొట్టి ఈ శత్రుమోక ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేయడానికి పన్నాగాలు పండుతోంది. ఇటు చంద్రబాబు కానీ అతని కొడుకు కానీ అతను సహకరిస్తున్న మరి ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ ఏంటంటే రాష్ట్ర ప్రజలకి జరుగుతున్న న్యాయాన్ని చూడలేకపోతా ఉన్నారు. ఈ సొమ్మంతా మన అధికారంలోకి వచ్చేస్తే మనం దోచేసుకోవచ్చు, ఈయనేమో లక్షలాది రూపాయలు ప్రజలందరికీ సంక్షేమ రూపంలో పనిచేస్తున్నాడు, పనిచేస్తే మనకు కలిసి ఏమొస్తుంది అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో కుట్ర చేస్తూ ఉన్నారు. ఏదైతే భారత్కి పక్కన పొంచున్న పాకిస్తాన్ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేస్తున్న మేలుకి అడ్డం కొట్టాలని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కంకణం కట్టుకున్నట్టుగా కనపడుతుంది. ఈ దుష్ట శక్తుల్ని, ఈ సైతాన్ శక్తుల్ని అరికట్టడానికి మనకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం. రాష్ట్ర ప్రజలందరూ అదే కోరుకుంటారు. ఏదైతే మరి జీసస్ క్రీస్తు ఈ సైతాన్ని ఎలాగైతే తరిమేశాడో అలాగా ఈ సైతాను మోక చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కొడుకు కానీ ఈ దుర్మార్గులు ఆట కట్టేదానికి మనంతా కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తాం. గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కోటి సత్యనారాయణ గారు తెలియజేసిన రీతిగా క్రైస్తవులు ఏకత్వంతో, ఏక మనసుతోటి, ఏక ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి
ఆ మంచి చేసేదానికి ప్రజలు తోడుగా ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇది వాస్తవం. పేద ప్రజలందరూ కూడా అందించబడుతున్నటువంటి ఈ సహకారానికి వాళ్ళు చాలా కృతజ్ఞత కలిగి ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు అనేటువంటి చెప్పిన విషయం చాలా వాస్తవం. ఆ విధంగానే క్రిస్టియన్ మైనారిటీగా మేము ఇక్కడ చేరిన మేమందరం కూడా జిల్లా స్టేట్ కమిటీ సభ్యులమందరం ఈ రాష్ట్రంలో క్రైస్తవులు అనేటువంటిది యేసుక్రీస్తు చెప్పిన రీతిగా పొరుగువారిని ప్రేమించడం అనేటువంటిది, పొరుగువారి ఎవరైతే పేదవారో వాళ్ళని ప్రేమించడం అధికారులు కాదు అని ఈ రోజున ఏ విధంగా చెప్పబడిందో, అధికారులు దోచుకోవడానికి కాదు పేదవారికి పంచడానికి పార్టీ అనేటువంటి నినాదంతో మేము ముందుకు వెళ్తామని, మాతో పాటు ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అదే కంకణంతో మేము పనిచేస్తామని తెలియజేస్తాం. గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మార్చులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారిని, మరి కొత్తగా ఎన్నికైనటువంటి మా యొక్క వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ నాయకులందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది. వారిని అభినందించి వారిని మర్యాదపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు స్టేట్ ప్రెసిడెంట్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ వైఎస్ఆర్సీపీ స్టేట్ ప్రెసిడెంట్ గారైన మేడి జాన్సన్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి కొట్టు సత్యనారాయణ గారు ఎప్పుడూ కూడా క్రైస్తవులను మరి మొదటి స్థానంలోనే వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. నన్ను వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా వారు ప్రతిపాదించినప్పుడు మరి అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులుగా మేడి జాన్సన్ గారు అలాగే కమిటీ మరి ఆమోదం తెలపడం జరిగింది. ఈ సమయంలో మేడి జాన్సన్ గారిని కూడా అభినందించడం మాకందరికీ సంతోషకరంగా ఉంది. స్థానిక భవిత కేంద్రంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు పోటీలు విజేతలకు డైమండ్స్ లయన్స్ కైండ్నెస్ తరపున బహుమతులు అందజేశారు. అమ్రాన్ లంకా శ్రీనివాస్ స్కై డెంటల్ అధినేత కేఈ కమల సౌజన్యంతో బహుమతులు అందజేశారు. క్లబ్ అధ్యక్షులు కొప్పిశెట్టి చంటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జోన్ చైర్మన్ పేరిచర్ల మురళీకృష్ణరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. హెచ్ఎం జ్యోతి, బాలఈశ్వరయ్య, చంద్రకుమారి, కె వెంకటేశ్వరరావు, సిహెచ్ సతీష్, వై ఆంజనేయ స్వామి, సత్యనారాయణరాజు, వెంకటరత్నం, అనూష, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి విభిన్న ప్రతిభావంతులు ఈ దివ్యాంగుల సంరక్షణ కోరి వీరిని ఈ పిల్లల్ని వారు ట్రీట్ చేస్తున్న విధానం, మన కుటుంబ సభ్యుల్లో ఏదన్నా ఒక్కరుంటే వారిని పోషించడానికి కుటుంబ సభ్యులు చాలా కష్టపడుతూ ఉండి మరి ఇంతమంది స్టూడెంట్స్ని ఇక్కడ వీళ్ళ కంట్రోల్ చేసి వాళ్ళని కూడా మిగిలిన వారిలాగే అన్ని పనులకి అంటే ముగ్గులు వేయడం దగ్గర నుంచి డ్యాన్సు వాళ్ళలో ఉన్న కళనంతా బయటికి తీసుకొచ్చే విధంగా వీరి యొక్క సహకారం నిజంగా మరువులేండి. ఈ కుటుంబ సభ్యులు ఈ పిల్లలు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి వారికి భరోసా ఇస్తూ ఒక మంచి భవిత కేంద్ర నిర్వహణ చేయడం చాలా ఆనందదాయకం. ఇటువంటి కార్యక్రమాలకు కూడా మా పేర్చెల్ల ఫౌండేషన్ కానీ, తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ కానీ, అదేవిధంగా కైండ్నెస్ లయన్స్ క్లబ్ కానీ మేము సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం. ఈ సంక్రాంతి పండుగకి పిల్లలకి 3 రోజుల నుంచి ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందండి. దానికి కూడా బహుమతి ప్రదానం మురళీకృష్ణరాజు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయనకి మా పాఠశాల ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అలాగే ముందుగా ఈ సంక్రాంతి అనేది ఎందుకు జరుపుకుంటాము అనేది ఒకసారి పిల్లలకి, ఈ సంక్రాంతి అనేది మన ఆంధ్రలో అతి ముఖ్యమైన పెద్ద పండుగ ఇది సంక్రాంతి. ఇది 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి జరుపుకుంటాము. ఆ రోజు ఉదయాన్నే తలస్నానం అది చేసి కొత్త బట్టలు ధరించి భోగి మంటల దగ్గరికి వెళ్తారు పిల్లలు. చక్కగా అందులో భోగి దండలు అవి ఆవు పేడతో చేసిన పిడకలతో భోగి దండలు తయారు చేసుకుని ఆ మంటలో వేసి ఆ రోజు అంతా చాలా హ్యాపీగా ఉంటారు పిల్లలందరూ. సాయంత్రం పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు. అలాగే సంక్రాంతి రోజేమో సూర్యునికి ఆ రోజు సూర్యదేవుడిని ఎక్కువ పూజిస్తారు. ఎందుకంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి దానికి మకర సంక్రాంతి అనేసి వచ్చింది. అందుకని ఆ రోజు సూర్యుని ముఖ్య దేవతగా ఆరాధిస్తారు. మాజీ వైస్ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకులు బొడ్డు సాయిబాబా పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.
పలువురు నాయకులు ప్రముఖులు విచ్చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందరి సమక్షంలో బొడ్డు సాయిబాబా కేక్ కట్ చేశారు. ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, మాజీ వైస్ చైర్మన్లు కరి భాస్కర్ రావు, గొర్రెల శ్రీధర్, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, మాజీ కౌన్సిలర్లు మార్నేడి వెంకన్న, సింగం సుబ్బారావు, వైసీపీ నాయకులు వెల్నాటి సత్యబాబు, రాజా త్రినాథ్, గొర్రెల శ్రీను, మానికొండ వెంకటేశ్వరరావు, చింతకాయల సత్యనారాయణ, చెన్నా జనార్దన్, మిద్దె ఆదినారాయణ తదితరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించి స్వీట్స్ పళ్ళు పంపిణీ చేశారు. ఇలా చూడండి, ఇలా చూడండి, చెయ్యట్టుకండి సార్. ఇలా చూడండి, ఎలా భయ్యా, ఎలాగ చూడండి. సంబంధాలు చూసి తీయడు ఒకసారి. ఒకసారి రెడ్డి గారు పక్క నుంచి ఒకసారి అలా నుంచి మిత్రుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే ఈ పుట్టినరోజు కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం సాయిబాబా తన యొక్క మిత్ర బృందంతో అందరూ, అంటే మా శిష్యులు కూడా ఉన్నారు ఇందులో చాలామంది, అందరూ ఆయన చేసుకోకపోయినా ఆళ్ళు ఊరుకోరు. అటువంటి పుట్టినరోజు కానీ ప్రతి సంవత్సరం ఈయన జరుపుకుంటూ అందరికీ, ముఖ్యంగా చెప్పాలంటే సాయిబాబా కూడా ముందు నుంచి కూడా రాజకీయంగా ఉండటం వల్ల ప్రజలతోటి మమేకమై ఎన్నో సేవా కార్యక్రమాల్లో మేమందరం పాల్గొని ముందుకెళ్తున్న సందర్భం. అటువంటి కార్యక్రమాల్లో తన పుట్టినరోజు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని పట్టణంలో కూడా చాలామంది కూడా వాళ్ళ రోజు సాయిబాబా పుట్టినరోజు అన్న కూడా చాలామందికి తెలుసును. ఎందుకంటే ఆ రోజున కొన్ని విశేషమైన కార్యక్రమాలు చేపట్టి పేదలకు అన్నదానం చేయడం అన్నది కానీ, అలాగే బట్టలు వస్త్రదానం, అలాగే వృద్ధాశ్రమంలో ఈ భోజనాల కార్యక్రమం ఇలాగ చేస్తూ, అలాగే మిత్రులు కూడా ఎంతో సహాయ సహకారులుగా ఉంటూ కూడా నడిపించుకుంటూ వెళ్తే మామూలు విషయం కాదు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమాలు చేపట్టాలంటే కూడా మంచి మనసు ఉండాలి, హృదయం ఉండాలి. ఎందుకంటే పుట్టినరోజు అన్నది ప్రతి ఒక్కరు చేసుకుంటారు, కానీ అది దుబారా ఖర్చు కింద చేస్తున్నారు చెప్తే ఒక సేవా కార్యక్రమంలో చేద్దామన్న ఆలోచన చాలామంది. నా జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేకించి పార్టీలకు అతీతంగా మరి ఇంటికాడ ఉదయం 10 గంటల కాడి నుంచి కూడా తాడేపల్లి పట్టణంలోని ఉన్న వివిధమైన ప్రముఖులు, పలు సేవా సంస్థలు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి గత 32 సంవత్సరాల నుంచి మరి ఈ పుట్టినరోజు కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉన్నాను. ఎఫ్ఎంఎం స్కూల్లో చేసుకున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకున్నాం, తర్వాత ఖైదీల మధ్యన సబ్ జైల్లో ఖైదీలకి ఫ్రూట్స్ పళ్ళు పంచి అప్పుడు ఒక సంవత్సరం చేసుకున్నాం. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ పడాల వృద్ధాశ్రమంలో గత 15-16 సంవత్సరాల నుంచి ఈ వృద్ధుల మధ్యన కేక్ కట్ చేసుకొని వారికి ఒక పూట భోజనం, పళ్ళు, స్వీట్స్ పంచి మరి ఇక్కడ చేసుకోవడం ఆనవాయితీగా చేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి మరి ఇవాళ మిత్రులు, అలాగే ఈ కార్యక్రమంలో పంచుకున్న బొడ్డు సాయి యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పుట్టినరోజులు అందరూ చేసుకుంటారు, పలు విధాలుగా చేసుకుంటారు, కానీ నేనైతే సేవాభావంతో మరి వృద్ధుల మధ్య చేసుకోవడం, ఏదో సేవా కార్యక్రమంతో మరి చేసుకోవాలనే ఆ ఉద్దేశంతో చేసుకుంటూ ఉన్నాను. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అయినటువంటి బొడ్డు సాయిబాబా అన్న గారికి ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలు కరి భాస్కరరావు గారికి, అలాగే అన్నైనటువంటి మన వెల్నాడు సత్యబాబు గారికి, అదే రెడ్డి గారికి, అదే ఇక్కడికి వచ్చిన అన్నగారి యొక్క శిష్య బృందం, మిత్ర బృందం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఈ నూతన సంవత్సరంలో ఫస్ట్ వీక్లో వచ్చిన సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్న చెప్పినట్టు రాబోయే రోజుల్లో కొట్టు సత్యనారాయణ గారి యొక్క ఆశీస్సులతో ఆయన మంచి నూతన పదవులు పొందాలని చెప్పని,
ఆయన పార్టీ కూడా కష్టపడి వైఎస్ఆర్సీపీని ఘన విజయంలో ప్రముఖ పాత్ర వహించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో భోగభాగ్యములతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులు, సోదర సమానులు, తాడేపల్లిగూడెం పట్టణానికి సంబంధించి శ్రీ బొడ్డు సాయిబాబా గారు ఆయన కౌన్సిలర్గా మరియు తాడేపల్లిగూడెం పట్టణానికి వైస్ చైర్మన్గా బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి ఎనలేని సేవలు చేసి రాజకీయాల్లో ఈవేళ తనకంటూ ఒక గుర్తింపు సాయిబాబా అంటే ఆప్తుడు అని బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఆయన వెన్నంటి ఉంటున్నారు అని చెప్పానంటే దానికి ఆయన ప్రజల మీద చూపించే ఆప్యాయత, అనురాగం, ప్రేమ, వాత్సల్యమే కారణం అని చెప్పారని సమన్వయంగా తెలియజేసుకుంటూ, మరి మిత్రుడు అన్న అనగానే ఎవరినైనా ఆయన పేరు పెట్టి పిలవడం నేను చూడలేదు. ఆయన ఎవరినైనా తమ్ముడని కానీ అన్న అని కానీ ఆయన పిలిపే ఎంతో ఆప్యాయంగా, అనురాగంగా ఒక కుటుంబ సభ్యుడిని ఏ విధంగా అయితే మనం పలకరిస్తామో ఆ విధంగా పలకరింపు ఆయన. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం పిప్పర గ్రామంలో దుకాణాలను అధికారులు సోమవారం ఉదయం కూల్చడానికి రావడంతో దుకాణదారులకు మద్దతుగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజు, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గని వీరాంజనేయులు తమ పార్టీ శ్రేణులతో అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడి కూల్చివేతను అడ్డుకున్నారు. తహసీల్దారును, పోలీసులను అడ్డుకొని కూల్చివేతలను కొన్ని రోజుల పాటు వాయిదా వేయించారు. అలా ఉండిపోండి మాధవరంకు చెందిన ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇంటర్ చదువుతున్న వీరు శనివారం రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సిమెంట్ దిమ్మను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. యువకుల మృతికి సంబంధించి దర్యాప్తు చేపడతామని వెల్లడించిన రూరల్ పోలీసులు. నేను కూడా వస్తానని నా మోటార్ సైకిల్ కాలేజీ దానికి ఉత్తరముగా స్థానిక 17వ వార్డులో హుస్సేన్ అనే కిడ్నీ బాధితునికి సోమవారం మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా చేతుల మీదుగా కొత్తగా మంజూరైన పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా బొడ్డు సాయిబాబా మాట్లాడుతూ గడప గడపకులో ఇచ్చిన హామీ మేరకు మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ పెన్షన్ మంజూరు చేయించారని తెలిపారు. 17వ వార్డుకి సంబంధించి పఠాన్ హుస్సేన్ అనే కిడ్నీ బాధితుడు, మరి కిడ్నీస్ ఫెయిల్యూర్తో డయాలసిస్ పేషెంట్గా ఉన్నప్పుడు మన ప్రియతమ డిప్యూటీ ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి మన ప్రియతమ శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ గారి నాయకత్వంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తిరుగుతుండగా మరి బాధితుడు వాళ్ళ భార్య వచ్చి మినిస్టర్ గారికి చెప్పుకోవడం, ఆయన స్పందించి ఏమైనా సరే ఇటువంటి పేషెంట్కి మనం ప్రభుత్వం నుంచి సహాయం అందించాలనే మంచి ఉద్దేశంతో మరి ఏవైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే దిశగా మరి ఇవాళ కొత్త పెన్షన్లో మరి 10,000 రూపాయలు ఆ డయాలసిస్ పేషెంట్కి పెన్షన్ వచ్చే విధంగా రావడం మరి చాలా సంతోషించవలసిన విషయం. వారు కృతజ్ఞత తెలియజేస్తున్న కుటుంబం నుంచి మరి ఇటువంటి సాయాన్ని మరి మన ప్రీతమ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రాష్ట్రంలో అన్ని రకాల పెన్షన్స్ సంబంధించిన విషయాల్లో 100% పెన్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అదే రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి ఈ సంవత్సరంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మన నాయకత్వాన్ని తీసుకొచ్చి మరి ఇదే పాలనను మనం కొనసాగించుకోవాలని మరి ప్రజలందరికీ తెలియజేస్తూ మరి కొట్టు సత్యనారాయణ ఇంటింటికి గడప గడపకు వచ్చినప్పుడు చెప్పారమ్మా నాకు ఇలాగా చిన్న వయసే
ఆయనకి ఎలాగోలాగని చూడండి అని అందరికి చెప్పారమ్మా. చెప్తే అలా చూస్తానని అలాగే సాయిబాబా గారు ద్వారాగా మాకు ఇలాగ ఇప్పించడం థ్యాంక్స్ అమ్మా. స్థానిక ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సోమవారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ కొడాలి రాకేష్ నిర్వహణలో విద్యార్థులచే భోగి, సంక్రాంతి పండుగ రోజులలో కనపడే దృశ్యాలను విద్యార్థులతో రూపకల్పన చేశారు. భోగి మంటలను పాఠశాల చైర్మన్ కొడాలి రమేష్ బాబు వెలిగించారు. హరిదాసు, గంగిరెడ్లు, బుడబుక్కలు వేషధారణలు పిల్లలకు భోగి మంటలు వేయించారు. ప్రాంగణమంతా రంగవల్లులు వేసి పండుగ వాతావరణం కల్పించారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. విద్యార్థులందరికీ ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత తెలియడానికి ఈ పండుగ సంక్రాంతి మన తెలుగు వాళ్ళకి, అలాగే ఈ సౌత్ ఇండియాలో చాలా పెద్ద పండుగ. ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి, ఏమేమి చేయాలి ఈ పండుగ, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం. విద్యార్థులందరూ కూడా మన సంప్రదాయ వస్త్రధారణ చేసుకుని వచ్చారు. అలాగే చాలామంది విద్యార్థులు వేషధారణలు చేయడం, కోయి ద్వారా స్టోరీ చెప్పే అమ్మాయి, జంగం ద్వారా మనకి, అలాగే హరిదాసు, ఇలా వివిధ వేషధారణలు వేయటం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్రాంతి అంటే వీళ్ళందరూ మనకు గుర్తొస్తారు. వీళ్ళందరినీ మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, వారికి ఏ రకంగా దానం ఇవ్వాలి, వారి యొక్క విశిష్టత ఏంటి, ఇవన్నీ తెలియడానికి మనం ఈ కార్యక్రమం నిర్వహించాము. దీంట్లో చాలామంది విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇంతగా సహకరించిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అలాగే ఇంత కష్టపడి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసిన మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. స్థానిక పాతూరు సంజీవ్ నగర్ హై స్కూల్లో సోమవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఎస్ఎంసీ చైర్మన్ ఆరిమిల్లి రవి, చామన సూర్యచంద్రరావు, బ్రహ్మం ధనలక్ష్మిలు భోగిమంట వెలిగించి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆరిమిల్లి రవి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రాచీన సాంప్రదాయాలన్నీ కూడా ఇప్పుడు మరుగుపడిపోతున్నాయి సందర్భంలో మనం పిల్లలకి పూర్వకాలంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఏమి తెలియదు. ఇప్పుడు మాస్టర్ చెప్పారు, ఇటువంటి ముగ్గులు పోటీలని, కోడి పందాల పోటీలు, తర్వాత ఇటువంటి గంగిరెద్దులు, ఇటువంటి కూడా పూర్వకాలం మా చిన్నప్పుడు వాళ్ళు ఇంటింటికి వచ్చి భిక్షాటన అలా చేసేవారు. కానీ ఇప్పుడు సమాజం అంతా మారిపోయింది. అటువంటి సమాజంలో ప్రాచీన కాలంలో కూడా మన విద్యార్థులకు పరిచయం చేయవలసినటువంటి బాధ్యత మన పెద్దల మీద, మనందరి మీద ఉంది. మరి ఇంకా పాఠశాల యొక్క స్థితిగతులు చూసుకున్నట్లయితే మరి పాఠశాలలో చాలా వెనుకబడి ఉండేవి ఈ గత ప్రభుత్వంలో. మరి ఇప్పుడైతే నాడు నేడు కార్యక్రమంలో ఈ ప్రభుత్వం అనేక భౌతిక వనరులు పెంపొందించడానికి ఈ పాఠశాలకి అనేక సౌకర్యాలు కలగజేసింది. విద్యార్థులకి గుణాత్మకమైనటువంటి విద్యను అందించడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన యొక్క విద్యార్థులందరూ కూడా బాగా చదువుకుని మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడి మన దేశం యొక్క గౌరవ ప్రతిష్టలు ఇమ్మడింపజేయాలని ముందస్తు సంక్రాంతి వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో కోలాటం, భోగి మంటలు, కోలాటం, గొబ్బెమ్మలు, ముగ్గులు పోటీ, బొమ్మల కొలువు, కోడి పందాలు, బొమ్మల కొలువు, మరి హరిదాసు వేషాలు, బుడబొక్కలు, హరిదాసు, ఇటువంటి వేషాలు వేయించి కోడి పందాలు కూడా నిర్వహించడం జరిగింది. పిల్లలకు మన పండుగ, భారతీయ పండుగలు, వాటిలో ఉండే వైభవం, విశిష్టత తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల పిల్లల్లో
మతాలకు అతీతంగా ఒకరి ఏదంటే ఒకళ్ళకి సోదరభావం కలగడానికి, అలాగే కలిసిమెలిసి ఉండడానికి, భారతీయ ఐక్యతను చాటి చెప్పడం కోసం ఈ పండుగలు నిర్వహించి భారతీయ సంస్కృతిని మనం చాటి చెప్పడం జరుగుతుంది. స్కూల్కి ఏ మాస్టర్ వచ్చినా కానీ సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంబరాల్లో భాగంగా మా స్కూల్లో విద్యార్థులందరికీ ఈ సంక్రాంతి సంబరాలు ప్రాచీన సంస్కృతిని తెలియచేయడం కోసం ముగ్గుల పోటీలు, అలాగే బుడబుక్కల వేషం, సోదమ్మ వేషం, అలాగే ఫుడ్ ఫెస్టివల్. ఈ సంవత్సరం అయితే ఫుడ్ ఫెస్టివల్ కూడా కొత్తగా ఏర్పాటు చేస్తాము. ఫుడ్ ఫెస్టివల్, భోగిమంటలు, తర్వాత రంగవల్లులు, ఇవన్నీ వాళ్ళకి అంటే సంస్కృతి వాళ్ళకి తెలియచేయడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేసి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ స్కూల్లో ఈ కార్యక్రమాలు భాగంగా అందరూ ఉపాధ్యాయులు, టీచర్లు, అలాగే విశ్రాంతి ప్రధాన ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం కూడా మేము మా స్కూల్కి వచ్చి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. స్థానిక భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సోమవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించి వీటిల్లో గెలుపొందిన వారికి జిల్లా పర్యవేక్షణాధికారి శ్రీమన్నారాయణ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రిన్సిపల్ రమేష్ బాబు, హెచ్ఎం కళ్యాణి, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి అనేది సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది. ఈ మకర సంక్రమణాన్ని సంక్రాంతి అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ. ఫస్ట్ది భోగి మంటలు అనేవి సహజంగా కోతకొచ్చిన పంటని దాంట్లో చీడపురుగులు అవి పట్టకుండా దాంట్లో పంటలోనే ఉన్న ఎండిటాకులను అదేవిధంగా కలుపు మొక్కలను పీకి ఒక పక్కన కుప్పగా వేసి మంట పెట్టడం జరుగుతుంది. ఆ పొగకి ఆ క్రిమికీటకాలు నశించి పంట అనేది చేతికి బాగా వస్తుంది. అదేవిధంగా విద్యార్థులు కూడా చిన్నపిల్లలు ఏంటంటే భగవన్ స్వరూపులు కాబట్టి భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు, చిల్లర నాణ్యాలు, పూలు వీటితోటి పిల్లల్ని అభిషేకిస్తూ ఉంటారు. దీన్నే మనం భోగిపళ్ళు పోయడం అని చెప్పేసి అంటారు. దీని ద్వారా విద్యార్థులకు, చిన్నపిల్లలకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. అది భోగి యొక్క విశిష్టత. రెండో రోజు సంక్రాంతి. ఈ సంక్రాంతి రోజు మన చేతికి వచ్చిన పంటని చక్కగా వాటితోటి పిండి వంటలు తయారు చేసి పితృదేవతలకు అదేవిధంగా దేవతామూర్తులకు నైవేద్యాన్ని సమర్పించి ఆ రోజు పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. తాడేపల్లిగూడెం యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ సర్వసభ్య సమావేశం సోమవారం స్థానిక సిపాయిపేటలో జేసీపీ ప్రార్థనా మందిరంలో బిషప్ ఐజక్ ముగ్గల్లా ఆధ్వర్యంలో అధ్యక్షులు ఎం జయబాబు అధ్యక్షతన జరిగింది. విదేశాలలో పరిచర్య చేసి తిరిగి వచ్చిన బిషప్ ఐజక్ ముగ్గల్లను సత్కరించారు. యూపీఎఫ్ అధ్యక్షులు మల్లిపూడి జయబాబు ఆధ్యాత్మిక వర్తమానం అందించారు. యూపీఎఫ్ బలోపేతం చేయడానికి అందరం సమైక్యంగా ఉండవలసిన ఆవశ్యకతను వివరించారు. జనరల్ సెక్రటరీ ఎన్ అబ్రహాం, అధ్యక్షులు కె ఎహెచ్కేల్, డేవిడ్ లివింగ్స్టన్, ఇతర కార్యవర్గ సభ్యులు, నిడమర్రు, ఉంగుటూరు, గణపవరం మండలాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అంతా కూడా మేము యూపీఎఫ్ సహవాసం ద్వారా ఎంతగానో దేవుని సేవ చేస్తూ వాక్యాలు నేర్చుకుంటూ క్రమశిక్షణ కలిగి అనేకుల కొరకు ప్రార్థించడానికి ప్రభు ఇచ్చిన ఆ మంచి కృపలోనే మరలా దేవుడు 24 సంవత్సరపు మరి మొదటి నెలలో ఈ విధంగా మరి కలపడానికి ప్రభు అవకాశం ఇచ్చారండి. మా ప్రెసిడెంట్ అయ్య గారు, జయబాబు గారి ద్వారా మరి శిష్యులుగా, జ్ఞానులుగా, సేవకులుగా ప్రభు సువార్త ఎట్లా ప్రకటించాలో అని సత్యాన్ని దేశం కొరకు, నాయకుల కొరకు, ప్రజల కొరకు ఎలా ప్రార్థించాలో అనే సంగతులు తెలియపరిచారు. మేమందరము వాటిని అనుసరిస్తున్నాము. వారి నాయకత్వంలో మేము ముందుకు సాగుతున్నాం.
మరి యూపీఎఫ్ పరిచర్య అంతకంతకు దేవుడు విస్తరింపజేస్తున్నారు. ఈ యొక్క సమావేశంలో మరి దైవజనులు మరి జయబాబాయ్ గారు మంచి సందేశాన్ని అందించి ఆధ్యాత్మికంగా ప్రార్థనాపూర్వకంగా మరి దైవ సేవకులందరినీ కూడా నడిపించారు. మంచి వర్తమానం వారు అందించారు. అలాగే ఈ సేవ జీవితంలో ఎలాగ ముందుకి నడిపించబడాలి అనేటువంటి సంగతులను మరి బిషప్ గారు కూడా తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక తాడేపల్లిగూడెం యూపీఎఫ్లో కలిసి మేము కూడా పని చేయడానికి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నటువంటి మరి దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా ఈ వారం శ్రీరంగం సత్యనారాయణ, సావిత్రి దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా స్వామివారికి ఉదయం 4 గంటలకి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి ప్రసాద వితరణ, భక్తులకు అలాగే 12 గంటలకు సమారాధించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదాలు, అన్న సమారాధన దాతలు గౌరవనీయులు శ్రీరంగం సత్యనారాయణ గారు, వారి ధర్మపత్ని సావిత్రి దంపతులు వారి కుటుంబ సభ్యులచే ఉదయం నుంచి వితరణ మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ప్రతి సోమవారం కూడా ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం జనవరిలో వచ్చే ఒక వారము, అలాగే ఒక మహాశివరాత్రి, అలాగే కూడా శ్రీరంగం సత్యనారాయణ గారి అన్న సమారాధన నిర్వహించబడటం జరుగుతుంది. అలాగే ఈ శివాలయంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అలాగే వారిని వారి కుటుంబ సభ్యుల్ని పరమేశ్వరుడు ఆయుర్వేదాన్ని ప్రసాదించి అలాగే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించే శక్తి వారికి ప్రసాదించినట్టుగా కోరి ప్రార్థిస్తున్నాం. వలసలు, కరువు నివారణకు ఉపాధి హామీ పనులు తక్షణమే అన్ని గ్రామాలలో మొదలు పెట్టాలని, ఉపాధి కూలీలకు ఒక్కొక్కరికి రోజుకు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఆ మేరకు జిల్లా కార్యదర్శి కె లక్ష్మణరావు, జిల్లా సమితి సభ్యులు కోన గోలయ్య, జాలపర్తి వెంకట్రావు, పీతల రవి, జీవరాజు, పి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పక్కాగా అమలు చేయాలని, అదేవిధంగా జాతీయ బడ్జెట్లో 2,40,000 కోట్లు ఉపాధి కార్మికులకు కేటాయించాలని, కనీస వేతనం 600 ఇవ్వాలని, ప్రతిరోజు కార్మికుడు మన పని కల్పించమని మనం లెటర్ పెట్టుకుంటే వారం రోజుల్లో మొత్తం ఉపాధి కార్మికులకు పని కల్పించాలని తదితర డిమాండ్లపై ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓకి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే చట్టం ఉన్నదో ఆ చట్టాన్ని తొంగలో తొక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిధులు తగ్గిస్తూ ఉన్నది. గత సంవత్సరంలో ఏదైతే 95,000 కోట్లు కేటాయించారో దాన్ని తగ్గిస్తూ ఈ సంవత్సరం 75,000 కోట్లు కేటాయించారు. ఇది వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశంలో ఉపాధి కార్మికులు అనేక మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ ఉన్నారు. అయితే ఈ దేశంలో ఉన్న సంపద అంతా పెద్దలందరికీ దారదత్తం చేస్తున్న నరేంద్ర మోడీ, కానీ పేదవాడు ఈరోజు 2 పూట్ల భోజనం చేసి ఉపాధి కార్మిక చట్టాన్ని నీరుగరిచే విధంగా ఈరోజు ఆ చట్టాన్ని ఎత్తివేసే ప్రయత్నంలో భాగంగా ఈ నిధులు తగ్గిస్తూ ఉన్నారు. గణపవరం మండలం కాసిపాడులో గల 2 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు సంయుక్తగా సోమవారం సంక్రాంతి సంబరాలు ఆయా ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, హరిదాసులు, బుడబుక్కవారు, బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శేషు, సర్పంచి కోట నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు రమేష్ రాజు, సిల్వస్టర్ రాజు, హెచ్ఎంలు కె శ్రీనివాస్, ఎం వెంకటేశ్వరరావు, టీచర్లు మంజుల, రంగనాయకులు, పార్వతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పండగ విందు ఏర్పాటు చేశారు. డ్రైడే ఫ్రైడే సామాజిక బాధ్యత అని దోమలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు అన్నారు.
గణపవరం మండలం పిప్పర్ర పిహెచ్సి పరిధిలోని కాసిపాడు, ముప్పర్తిపాడు, కొండేపాడు గ్రామాలలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను ఆయన సోమవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. లార్వాను గుర్తించడంలో మెలకువలను గృహస్థులకు వివరించారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం ప్రసాద్, ఆరోగ్య కార్యదర్శులు శివకుమార్, విజయలక్ష్మి, ఎంఎల్హెచ్పీలు మేరీ, వెన్నెల, ఆరోగ్య సహాయకులు నామాలరాజు, కాంతారావు, ఆశాలు, వాలంటీర్లు పాల్గొన్నారు. అపరిశుభ్ర వాతావరణాన్ని మా యొక్క వైద్య బృందాలు ప్రతి శుక్రవారం కూడా డోర్ టు డోర్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి లార్వా డెన్సిటీస్ని ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేయడం ద్వారా కన్సర్న్డ్ సెక్రటరీ గారి ద్వారా సమస్యను పరిష్కరించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలకు మరి మెరుగైన సూచనలు ఇస్తూ ఈ యొక్క నీటి నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేయడం కోసం పంచాయతీ సహకారంతో ఏలు ఆపరేషన్ చేయించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ప్రజలందరూ గృహస్థులందరూ కూడా ఏంటంటే మీ గృహం లోపల ఉన్నటువంటి నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు మరి ఆ కంటైనర్స్ కానీ డబ్బాలు కానీ అన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క దోమలు వ్యాప్తి చెందడానికి కారణం అయినటువంటి ఈ యొక్క లార్వాలని నిర్వీర్యం చేసే పక్షంలో అయితే కనుక ఎప్పటికప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.